మన జీవితంలో మనం లేజీ ఎందుకు అవుతాం? చాలా ఆశ్చర్యంగా ఉంది కదండీ! మనం బద్ధకంగా ఉంటామా అని? ఒకవేళ మనం బద్ధకంగా ఉంటే అందులో నిజాలేంటి? ఏండి తెల్లవారు 5 గంటలకు అలారం పెట్టుకుంటాం. కానీ అలారం మోగక ముందే నిద్రలేస్తాం. ఎందుకంటే ఆ అలారం మోగే టైంకి రెప్ప పడిపోతే మళ్ళీ లేట్ అయిపోతామేమో. మనం లేట్ అయితే పిల్లలు లేట్ అయిపోతారు. భర్త లేట్ అయిపోతారు. ఇంటి పనులు ఆలస్యం అయిపోతాయి. కాబట్టి రెప్పలింకా తెరవలేకపోయినా, నిద్రాదేవత ఇంకా వస్తూ ఉన్న, శరీరం బడలిక తీరకపోయినా, చలిగా ఉన్నా, వర్షం పడుతున్నా, ఆరోగ్యం సహకరించకపోయినా వేటితో సంబంధం లేదండి. లేచి తీరతాం. ఇంకా లేచి లేవంగానే ముందు మొహం కడిగేసుకొని వంటగదిలోకి వెళ్ళి పిల్లల స్నాక్స్, లంచ్ బాక్స్, బ్రేక్‌ఫాస్ట్, పాలు, నీళ్ళు, బట్టలు, షూస్, సాక్స్, వాటర్ బాటిల్స్ వాళ్ళని రెడీ చేయడము చిన్నపిల్లలైతే. ఆడపిల్లలైతే జడలు వెయ్యాలి. ఇవన్నీ పనులు చేస్తూ వాళ్ళని స్కూల్‌కి సాగనంపిన తర్వాత ఇంకా భర్త పని. టీ ఇవ్వాలి, టిఫిన్ ఇవ్వాలి, క్యారియర్ కట్టాలి. ఆయన కూడా టైంకి వెళ్ళిపోయిన తర్వాత ఇల్లంతా చిందరవందరగా ఉంటుంది. దాన్ని సర్దాలి. వారు విడిచిన బట్టలు ఉతకాలి. బెడ్ మీద ఉన్న టవల్స్‌ని ఎండలో వెయ్యాలి. గిన్నెలు తోమాలి. యథాతథంగా మళ్ళీ ప్లేస్‌లో పెట్టేయాలి. ఈలోపు కాయగూరలొస్తాయి, ఆకుకూరలొస్తాయి, లేకపోతే పాలతనొస్తారు. వచ్చిపోయే వాళ్ళని చూసుకోవడం. ఇంకా రోజంతా కూడా ఏదో ఒక పనితో బిజీగానే ఉంటాం. మరి మనం ఎక్కడ లేజీ అవుతున్నామండి? ఎక్కడో చెప్పనా? ఎక్సర్సైజ్ చేయాలి. రేపు చూద్దాం. హెల్త్ చెకప్ చేయించుకోవాలి. తర్వాత చూద్దాం. చాలా కాలంగా ఒక పుస్తకం చదువుదాం అనుకుంటున్నాం. ఒక్క పేజ్ కూడా చదవలేదు టైం లేక. అసలు మీ కలల గురించి గానీ, మీ డ్రీమ్స్ గురించి గానీ ఈ మధ్యకాలంలో ఎప్పుడన్నా ఆలోచించారా అండి? అసలు మనకు సంబంధమే లేదు. మరి ఇంటి పనుల్లోనూ, అన్ని బాధ్యతల్లోనూ ఎంతో యాక్టివ్‌గా ఉండే మనం ఎందుకండి మన విషయంలో లేజీ అయిపోతాం? ఈ వీడియో చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. ఎక్కడా స్కిప్ చేయకండి. ఇది మన కోసం 100% వర్క్ అవుతుందని నేను గట్టిగా నమ్ముతున్నాను. అండ్ నేను ఫాలో అయిన తర్వాతే మీకు ఇది నేను చాలా ధైర్యంగా చెప్పగలుగుతున్నాను. సో, ఎక్కడా స్కిప్ చేయొద్దు. వెల్కమ్ టు సైలూస్ మనసున మనసై. జనరల్‌గా అందరూ ఏమంటారండి? ఇంట్లోనే ఉంటారు కదా! ఏం పనుంటుంది? ఏమైనా టార్గెట్స్ ఉంటాయా? చేయకపోతే ఏమైనా ప్రమాదమా? అంత అలసటేముంటుంది? ఖాళీగానే ఉంటారు. కాకపోతే ఏదైనా చేయడానికి బద్ధకం. వారొచ్చే టైంకి ఇంట్లో ఎక్కడో చిన్న చెత్తుంటే, "ఏం చేసావు రోజంతా? ఇల్లు క్లీన్‌గా లేదు." ఒక కర్చీఫ్ పడుంటే మడతపెట్టి షెల్ఫ్‌లో పెట్టొచ్చు కదా! అంత పనే ఉంటుంది నీకు ఇంట్లో. ఏదైనా ఒకటి మర్చిపోయి ఉతకకుండా ఉండిపోతే ఇంక మరి ఊహించలేమండి. సో, ఇవన్నీ మీకు కూడా ఎదురవుతున్నాయా అండి? యాక్చువల్‌గా ఎన్ని పనులు చేస్తూ ఉన్నా కూడా ఇలాంటివన్నీ కూడా మామూలు. ఎందుకంటే ఇంటి పనుల్ని కేవలం పనులుగా మాత్రమే చూస్తారండి. వాటికి అప్రిషియేషన్ ఉండదు, వెల్ డన్ ఉండదు, సర్దినా కూడా మెచ్చుకోలుండదు. చివాట్లుంటాయేమో గానీ మెచ్చుకోలుండదు. పైగా చులకన. విలువ ఇవ్వరు. ఇంకా ఇన్ని పనులు చేస్తూ మనం ఇవన్నింటిని చూస్తూ ఇంక మన మీద మనం ఇంకేం శ్రద్ధ తీసుకుంటామండి. మనల్ని మనం నెగ్లెక్ట్ చేస్తాం. పైగా చిన్నప్పటి నుంచి చెప్పిందేంటంటే ఆడపిల్లలు కాబట్టి ముందు ఇంట్లో వారి అవసరాలు, కోరికలు, ఇంటి పనులు, ఆ తర్వాత మన ప్రయారిటీస్. మనకిష్టమైంది గాని, మన పనులు గాని ఏమన్నా సరే ముందు ఇంట్లో వాళ్ళు. ఆ తర్వాత చివరికి మనం. ఈ మాటల్ని మనం ఎన్నో తరాలుగా వింటూ, వింటూ, వింటూ మన మనసులో చాలా గట్టిగా పాతుకుపోయాయండి. సో, అమ్మాయి అనగానే ముందు అవతల వారి కోసమే ఆలోచిస్తది. అలానే ఎప్రిషియేషన్ లేదు కాబట్టి కొంచెం మన విషయంలో ఆలోచించటం కోసం కొద్దిగా వెనకడుగు వేస్తది. కానీ నిజం చెప్పాలంటే మనం చేసేవి కేవలం పనులా అండి? పిల్లల ఫ్యూచరు, భర్త మూడు, పెద్దవారి మాటలు, ఆర్థిక ఇబ్బందులు, ఇంట్లో ప్రశాంతత వీటన్నింటినీ కూడా మనం మనసులో మోస్తూ ఇంట్లో పని చేస్తూ ఉంటే మనం అలసిపోమా అండి? బర్న్‌ఔట్ అయిపోతాం. అంటే చెయ్యాలి కాబట్టి చేస్తాం. మనసు పెట్టి చెయ్యం. చిరాకొచ్చేస్తది. కానీ చేయకపోతే అవ్వదు. మన మనసుతో సంబంధం లేదు, మన మూడ్‌తో సంబంధం లేదు, మన ఆరోగ్యంతో సంబంధం లేదు. ఇంట్లో వాళ్ళకి చెయ్యాలి కాబట్టి చేస్తూ ఉంటాం. ఇవే పనులు మనం ప్రశాంతంగా కూడా చేయొచ్చండి. ఎప్పుడు చేస్తామంటే మన మీద మనం శ్రద్ధ పెట్టి, మనల్ని మనం బాగా చూసుకొని, మనం రీచార్జ్ అయితే మన ఇంటిని చక్కగా చూసుకోగలమండి. పోనీ ఎవరన్నా చెప్తున్నారు కాబట్టి ఎంతో ప్రయత్నించి టైం చూసుకొని
ఏదో స్టార్ట్ చేసామనుకోండి రిజల్ట్ తొందరగా రాదు. ఒక వెయిట్ లాస్ కోసమే స్టార్ట్ చేసామనుకోండి రిజల్ట్ తొందరగా రాదు. ఒక బుక్ చదువుదామంటే అర్థమై చావదు. ఎందుకంటే బ్రెయిన్‌లో చాలా పనులు తిరుగుతూ ఉంటాయి. దీంట్లో మన బ్రెయిన్ ఏమంటదంటే, అబ్బా! ఇప్పుడిది అవసరమా? ఎలానో ఇది రిజల్ట్ రాదు. ఇంకా ఇంట్లో చాలా పనులున్నాయి. ఇప్పుడెందుకు చెప్పు? తర్వాత చూద్దాం అంటారు. ఇది లేజినెస్ కాదండి. మన పిల్లల కోసం ఎర్లీగా లేస్తాము. మన భర్త కోసం టైమ్ మేనేజ్‌మెంట్ చేస్తాము. ఇంటి కోసం డిసిప్లిన్‌గా ఉంటాము. ఇన్ని చేసే మనం లేజీ అంటే నమ్ముతారండి మీరు? మనం లేజీ కాదు అనడానికి ఇంతకంటే ప్రూఫ్స్ కూడా ఏమీ అవసరం లేదండి. కాకపోతే మన సొంత పనుల కోసం మనకు మనమే పర్మిషన్ ఇవ్వం. మరి దీన్ని ఎలా ఓవర్‌కమ్ చేయాలి? ముందు ఇంటి పనులతో పాటు మీ పనులు కూడా ఇంపార్టెంట్ అన్న విషయాన్ని మీరు యాక్సెప్ట్ చేయాలి. ఇదేమీ సెల్ఫిష్ కాదండి. సర్వైవల్ కోసం. మనం మన ఇంటిని బాగా చూసుకోవాలంటే ముందు మనం బాగా ఉండాలి. మనం సంతోషంగా ఉంటే మన ఇంటిని నందనవనం చేస్తాం. మన ఇంటిని ఓ బృందావనంలా తయారు చేస్తాం. ఇంట్లో అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటారు. అలా అని చెప్పాను కదా అని వెంటనే మనం ఒక గంట ఎక్సర్సైజు, డైట్ మొత్తం మార్చేద్దాము. ఇట్లా ప్లాన్ చేసుకున్నాం అనుకోండి, పెద్ద గోల్స్ పెట్టేసుకున్నాం అనుకోండి, మనం చేయలేం. చిన్న చిన్న హ్యాబిట్స్‌తో మన లైఫ్ స్టైల్‌ని మార్చుకోవాలండి. ప్రతిరోజు ఒక 5 నిమిషాలు వాకింగ్. ఇప్పుడు తాగుతున్న వాటర్ కంటే ఒక చిన్న గ్లాస్ ఎక్స్‌ట్రా వాటర్. ఒక్క పేజ్ చదవడం. ఏండి వాటర్ తాగడం కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఇంట్లోనే ఉంటాం కదా! డీహైడ్రేట్ అయిపోము, ఎండలోకి ఏమైనా వెళ్తున్నామా, అలసిపోం కాబట్టి ఎందుకు వాటర్ తాగాలనుకునే వాళ్ళు కొంతమందైతే వాష్‌రూమ్‌కి వెళ్ళాల్సి వస్తాదని. ఇప్పుడే అన్నీ కడిగాం కదా! మళ్ళీ కంగాలైపోతాయేమో అని దానికి కూడా ఉన్నారండి. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. పాపం ఎంతో శ్రమ పడిన తర్వాత మళ్ళీ ఇదంతా ఎవరు క్లీన్ చేస్తారని వాటర్ ఆపుకున్న వాళ్ళు ఉన్నారు. ఏమంత అలసిపోతున్నాం అన్న ఫీలింగ్‌తో తాగని వాళ్ళు ఉన్నారు. ఏండి బయటికి వెళ్ళినా, ఇంట్లో ఉన్నా ఖచ్చితంగా మినిమమ్ 3-4 లీటర్స్ వాటర్ తాగాలి. సో, ఆ అలవాటు లేకపోతే ముందుగా ఒక గ్లాస్ వాటర్‌ని మనము ఎక్స్‌ట్రాగా తాగటానికి అలవర్చుకోవాలి. అది కూడా గాబరాగా కాదండి. చెప్తున్నాను కదా! ఏ పని మీకోసం చేసినా మీరు మనసు పెట్టి చేయటం చాలా ఇంపార్టెంట్. మనం చేసేవి చిన్న పనులే. కానీ ఇది నా కోసం, నా సంతోషం కోసం. దీనికోసం కూడా టైం లేదు అంటే అది కాదండి సమస్య. మనకి ప్లానింగ్ లేదు. సపోజ్ మీరేదన్నా స్టార్ట్ చేద్దాం అనుకుంటారు. అనుకున్న ఆ టైంని ఎప్పుడు పెట్టుకుంటారు? పిల్లలు స్కూల్‌కి వెళ్ళాక చూద్దాం. భర్త ఆఫీస్‌కి వెళ్ళాక చూద్దాం. ఇంటి పనులు అయ్యాక చూద్దాం. మధ్యాహ్నం లంచ్ తర్వాత చేద్దాం. సాయంత్రం అందరూ నిద్రపోయాక చేద్దాం రాత్రి. ఇలా అవ్వదండి. మీ ఎనర్జీ అంతా కూడా లో లెవెల్‌కి వచ్చిన తర్వాత మీ సెల్ఫ్ కేర్ తీసుకోలేరు. మీకోసం మీరు కేర్ తీసుకోలేరు. ఏదన్నా సరే ఒక పని కొత్తగా స్టార్ట్ చేయాలి అంటే ముందు ఈ పనులంటికంటే కూడా ముందు ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు ఇవే పనులు చేస్తూ గడిపాం కాబట్టి ఇప్పుడు మన మీద మనకి శ్రద్ధ పెట్టాల్సిన అవసరం వచ్చింది కాబట్టి తెల్లవారు అవసరమైతే ఇంకో 5 నిమిషాలు ముందు లేవండి. ఆ వాకింగ్ చేయండి. గోరువెచ్చటి నీళ్లు తాగండి. పుస్తకం కావాలంటే నైట్ చదువుదురు గాని. కానీ ఖచ్చితంగా టైం పెట్టుకోవాలి. ఒకవేళ ఇవి చేయకపోతే ఏమవుద్ది అని మీకు ఎవరికన్నా అనిపించొచ్చు. కొన్ని సంవత్సరాలుగా ఈ పనులు చేసి మీకు మీరు విలువ ఇచ్చుకోక, మీకోసం మీరు టైం పెట్టుకోక, మీ ఇంటి వారి కోసం మాత్రమే మీరు బ్రతుకుతూ వస్తే చూస్తూనే కాలగమనంలో పిల్లలు పెద్దవాళ్ళైపోతారు. వాళ్ళ చదువులు, వాళ్ళ ఉద్యోగాలు, వాళ్ళ కెరియరు, వాళ్ళ లోకం వారిది. భర్త బయట ప్రపంచంలో బిజీ అయిపోతారు. ఎందుకంటే కుటుంబానికి కావాల్సిన సంపాదన విషయంలో ఆల్రెడీ ఆయన సర్కిల్ పెరిగింది కాబట్టి ఆయన బిజీ అయిపోతారు. అండ్ వారే సర్వం అనుకోని ఇంటి పనుల్లో ఎన్ని సంవత్సరాలు ఉండిపోయిన మీరు మీతో మాట్లాడేవారు లేక ఒంటరైపోతారు. కానీ నేను చెప్పినట్టుగా ఇప్పటి నుండైనా మాకంటే చిన్నవాళ్ళు అవ్వనివ్వండి, నా ఏజ్ వాళ్ళు అవ్వనివ్వండి, మీకేం కావాలో మీరు గుర్తించి ఒక్కసారి మీ మీద మీరు కేర్ తీసుకుంటే పిల్లల మధ్య మీ రెస్పెక్ట్ పెరుగుద్ది. అమ్మని చూసి గర్వపడతారు. మీలా ఉండాలని మీ పిల్లలు కలకంటారు. అఫ్‌కోర్స్ వాళ్ళు మీకంటే తెలివైన వాళ్ళే అయినా, మీకంటే జ్ఞానం ఉన్నవాళ్ళే అయినా కూడా లైఫ్ స్టైల్ విషయంలో మిమ్మల్ని చూసి వారు నేర్చుకుంటారు. ఎంతైనా మన పిల్లలు కదండీ! మన లైఫ్ వాళ్ళకో లెసన్‌లా ఉంటుంది. ఒకవేళ మనం అలా చేయకపోతే మన ఆరోగ్యం, మన వయసు, మన మనసు అన్నీ కూడా మూలన పడిపోతాయండి. మనకి మనమే మిగలం. ఇన్ని రోజులు నెగ్లెక్ట్ చేసిన మీ మనసు, మీ శరీరం మీద పనిచేసి మిమ్మల్ని రోగాల పాలు చేస్తది.
మీకు రోజు తలనొప్పి వస్తది. రోజు ఏదో ఒక బాడీ పెయిన్ వస్తది. ఎప్పుడూ కూడా చిరాకుగా ఉంటది. ఎవ్వరి మీద కోపమో తెలీదు. ఎందుకు కోపమో తెలీదు. దేని మీద ఇంట్రెస్ట్ ఉండదు. ఇవన్నీ కూడా మేము పడ్డామండి. మాలా మీరు అనుభవించకూడదు. ఆ ఎక్స్‌పీరియన్స్‌తోనే చెప్తున్నాను. దీనికోసం మనం సైకియాట్రిస్ట్ అవ్వాలి, పెద్ద పెద్ద పుస్తకాలు చదవాలి, పెద్ద పెద్ద డాక్టర్స్ కావాలి ఏం కాదండి. మనందరం కూడా హౌస్ వైఫ్స్. అండ్ ఎంప్లాయీస్ కూడా కష్టాలున్నాయండి. సంపాదించే మహిళలైతే మరీ దారుణం. నాకు మొన్న ఒక సిస్టర్ కామెంట్ చేశారండి. ఆ కామెంట్ మీద కూడా నేను వీడియో చేస్తాను. పాపం ఆవిడ సంపాదిస్తున్నా కూడా విలువ లేదని. వారికి కూడా బాధలుంటాయండి. ఏది ఏమన్నా సరే, ఎలాంటి వాళ్ళమైనా, చదువుకున్న వాళ్ళమైనా, చదువులేని వాళ్ళమైనా, హౌస్ వైఫ్స్ అయినా, ఎర్నింగ్ అయినా సరే కూడా మన మీద మనకి కేర్ చాలా 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 ఇంపార్టెంట్. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పటికైనా మీరు ఆలస్యం చెయ్యకుండా ఈ రోజు నుండైనా, ఈ వీడియో చూసాకైనా మీకోసం మీరు ప్రయారిటీ ఇచ్చుకుంటారని, మీకోసం మీరు టైం స్పెండ్ చేస్తారని, మీ కేర్ మీరు తీసుకుంటారని, మీ ఎక్సర్సైజు, మీకిష్టమైన విషయాలు వీటి మీద మీరు శ్రద్ధ పెడతారని, మీరు సంతోషంగా ఉంటూ మీ ఫ్యామిలీని మరింత సంతోషంగా చూసుకుంటారని నేను ఆశిస్తూ ఈ వీడియోని ముగిస్తున్నానండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. రేపు మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.